అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. నాయకుల మాటలకు అర్థాలే వేరులే అన్నట్లే ఉంది ఏపీ మాజీ మంత్రి తీరు. కొన్నేళ్లుగా సొంత నియోజకవర్గం నుంచి కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు ఆయన. వచ్చే ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ఆయన సామాజిక వర్గం నేతలు కోరుతున్నారట. ఆయన మాత్రం తనకు ఇక్కడికొచ్చే ఉద్దేశం లేదని పైకి చెబుతున్నారు. ఇంతకు ఎవరా మాజీ మంత్రి? ఆయన రారమ్మని పిలుస్తున్న ఆ సొంత నియోజకవర్గం ఏది? రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు మాజీ మంత్రి అంబటి రాంబాబుది. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్మోహన్ రెడ్డి గొంతుకగా అంబటి పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అంబటి 1989లో మొదటిసారి రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత అంబటి రాంబాబు మళ్లీ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో అంబటి 3 సార్లు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా సత్తెనపల్లి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి అంబటిని తప్పించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. రేపల్లె నియోజకవర్గంలో ఇటీవల కాపు సామాజిక వర్గం వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటిసారి రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. రేపల్లె సొంత నియోజకవర్గమైనా మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రాలేదని చెప్పారు. గత 30 ఏళ్లుగా ఒక్క కాపు నాయకుడు కూడా రేపల్లె నుంచి పోటీ చేయలేదన్నారు అంబటి. అంతేకాదు పార్టీలకు అతీతంగా ఈసారి కాపులు తమ సామాజిక వర్గానికి రేపల్లె టికెట్ కావాలని కోరుతున్నారని చెప్పారు. తాను ఈ మాటలు చెప్పడం వల్ల తనకేదో రేపల్లె నుంచి పోటీ చేసే ఆశ ఉందని ప్రచారం జరిగే అవకాశం ఉందన్న అంబటి అలాంటి ఆలోచన ఏది తనకు లేదంటున్నారు. పార్టీ అధినేత తనకు వేరే చోట బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. అంబటి రాంబాబు తనకు రేపల్లెకొచ్చే ఆలోచన లేదని పైకి చెబుతున్నా ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది. రేపల్లెలో వైసీపీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. గత 3 ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మోపిదేవి వెంకటరమణ పోటీ చేశారు. 2019లో వైసీపీ ప్రభంజనంలోనూ ఆయన గెలవలేకపోయారు. అయినా మోపిదేవిని ఎమ్మెల్సీని చేసి మంత్రిగా చేశారు జగన్. ఆ తర్వాత రాజ్యసభ సీటు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్కి రేపల్లె టికెట్ ఇచ్చారు. అయినా వైసీపీకి విజయం దక్కలేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత గణేష్ రేపల్లె నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్గా లేరనే అసంతృప్తితో ఉంది పార్టీ క్యాడర్. దీనికి తోడు ఈ మధ్యే మోపిదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మోపిదేవి రాజీనామాతో రేపల్లెలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో అంబటి చూపు రేపల్లెపై పడిందా అనే చర్చ ఫ్యాను పార్టీ నేతల్లో జరుగుతోంది. ప్రస్తుతం అంబటి రాంబాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన విడుదల రజనీకి మళ్లీ చిలకలూరిపేట ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు జగన్. ఒక దశలో రజనీకి రేపల్లె బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే తాను చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమె క్లారిటీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్లుండగానే జగన్ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. ఈ లెక్కన ఎన్నికల నాటికి మరిన్ని మార్పులుండే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. అప్పటికీ ఒకవేళ జగన్ రెడ్డి అంబటి రాంబాబును రేపల్లెకు వెళ్లాలని ఆదేశిస్తే ఆయన అక్కడికి వెళ్ళక తప్పదు. అంబటి ముందు చూపుతోనే రేపల్లెపై కన్నేశారా? అందులో భాగంగానే ఆయన ఆ నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారా అనే చర్చ ఫ్యాను పార్టీ నేతల్లో జరుగుతోంది.